audio jungle. ఎస్కేఎస్లో మా ముందుకు వచ్చినటువంటిది ఇల్లులు ఎన్ని కట్టాలి అసలు? ఈ కాంగ్రెస్ పార్టీలో తల లేదు, తోక లేదు, అడ్డగోలు జమాబంది. టీడీపీ పార్టీ కూడా అదే కథ. వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఇల్లు కట్టి ఉంటే అసలు ఇల్లు అవసరమే లేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆ లెక్కలు తీస్తే పక్కా గృహ నిర్మాణం. నేను కూడా ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎంబడి. ఎన్టీ రామారావు గారు చెప్పి శాంక్షన్ చేసి కట్టిన ఇల్లు ఎన్టీ రామారావు ఉన్నావు. లెక్క కనుక పెడితే అసలు అడిషనల్ అయిపోయింది, రాష్ట్రంలో కుటుంబాలను మించిపోయింది. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ డిమాండ్. కారణం ఏంటంటే కుంభకోణాలు మింగేసిండ్రు. ఒక మంథెన నియోజకవర్గంలో 140% కట్టినండి. అంటే 100 కుటుంబాలు ఉంటే అసలు అడిషనల్ అయిపోయింది, రాష్ట్రంలో కుటుంబాలను మించిపోయింది. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ డిమాండ్. కారణం ఏంటంటే కుంభకోణాలు మింగేసిండ్రు. ఒక మంథెన నియోజకవర్గంలో 140% కట్టినండి. అంటే 100 కుటుంబాలు ఉంటే 140 ఇళ్ళు కట్టేసి, అది మాకు వచ్చింది, రిపోర్ట్ ఉంది మా దగ్గర. అటువంటి విచారణలో ఎంక్వైరీలో వచ్చింది. అయితే దానిలో విచిత్రం ఉంది. అసలు తినేసినోడు దొరకడు పేపర్ మీద, ఎవరిదో బెనిఫిషరీ పేరు ఉంటుంది పాపం. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఫైన్ వేయాలి. అంటే ఎవరికి వేయాలి? ఆ పేదోనికి వేయాలి. అట్టా డోలాయమానంలో ఊరుకున్నాం. ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రజలను పని చేయాలి. అంత దుర్మార్గంగా దానిలో 1000 కోట్లు మింగేసినారు. ఒక అడ్డు లేదు, అదుపు లేదు, లెక్కలేదు. మేము ఎస్కేఎస్లో తీసినప్పుడు నీకు ఇల్లుందా లేదా అక్కడ పోయినప్పుడు అడిగినారు కాబట్టి ఒక 8.5 లక్షల ఇల్లు కడితే ఆల్మోస్ట్ సరిపోతుంది రాష్ట్రంలో అనేది వచ్చింది. అయితే మేము పద్ధతి ఏమనుకున్నామంటే 2 lakhs చొప్పున కట్టుకుంటూ పోతే ఒక 4.5 yearsలో మనం దగ్గర పడతాం, మన పరిస్థితి కుదరబడ్డ కొద్దికి అని. పెద్ద దీనిలో బాధల ఆధారం లేదు. వాళ్ళు చెప్పిన డబ్బాచారం మనం చెప్పే అక్కర్లేదు. మేము 5 లక్షలు కట్టినాం, 10 లక్షలు, అసలు అవసరం ఉండి కడతామా లేక కడతామా అని కట్టద్దా అని విచారించి కట్టచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో పేద ప్రజలకు మేము బ్రహ్మాండమైన రిలీఫ్ ఇచ్చినాం. ఈ సర్కారులు, ఈ సోకాళ్ళ తెలుగుదేశం కాంగ్రెస్ సర్కారులు కట్టిన ఇండ్లు, దానిలో ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. మేము కర్జంసీఆర్ గారు మేమంతా ఎమ్మెల్యేలు ఉన్నాం. అప్పుడు ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఫ్రీగా కట్టలేదండి. పార్షియల్లీ ఇట్ వాజ్ లోన్. ఆ లోన్ ప్రజలు కట్టలేరు పాపం. కట్టకపోతే వాడు రాను దర్వాజాలు మీకు, వీళ్ళు ఇళ్ళకి తాళం వేసుకొని పారిపోవడు, వాడు దర్వాజాలు కూడా వీకు అక్కడ పెట్టిపోవడు. పెద్ద బీభత్సం. మా దగ్గరకు వచ్చేది ఎమ్మెల్యే దగ్గర మేము ఆపడం, ఆ ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. పెద్ద బీభత్సం. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4136 కోట్లు పాతవి కాంగ్రెస్ టీడీపీ జమానాలో ఉన్నటువంటి ఆ సింగిల్ రూమ్ కావచ్చు, పక్క గృహం, ఏదో వాళ్ళు కట్టినటువంటి ఇళ్ళ యొక్క రుణాలు, పేద ప్రజల మీద ఉన్న రుణాలు మొత్తం మంది మీద ఉండే, ఎంతమంది అంతమంది మీద, అవన్నీ ఒక్క పెన్ స్ట్రోక్తో నేను రద్దు చేసినాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది, శాసనసభలో ప్రకటించినాం. లెక్కలు తెప్పించి ఆ 4136 కోట్ల రుణాలు ప్రజలకు పెద్ద రిలీఫ్ వచ్చింది. దాని తదనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కడతా ఉన్నాం. దానిలో అక్కడక్కడ విమర్శ కూడా చేస్తాం, ఎన్ని కట్టిండ్రు మీ లెక్క మేము కట్టాం. ఇక మేము కట్టే ఇల్లు మాకు క్లారిటీ ఉంది. ఇలా మేము 2,60,000 టార్గెట్ చేసి కడతా ఉన్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన దానికి అవి ఒక ఇల్లు 7 ఇండ్లకు సమానం. 2 లక్షలు అంటే 14 లక్షలకు సమానం. 60,000 అంటే 6 ఏళ్ళు 42, మళ్ళీ 4 లక్షలు. 2,60,000 హౌసెస్ మేము కడుతున్నాం అంటే మీరు కట్టిన 70 ఇండ్లకు 18 లక్షల ఇండ్లకు సమానం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ చూసుకుంటే. మేము కడుతున్న దానిలో మా ఉద్దేశం ఏంది? మేము 100% ఫ్రీ కట్టిస్తున్నాం. నెంబర్ 1, వాళ్ళకు రుణం లేదు, వాళ్ళ షేర్ లేదు. 100% బోర్న్ బై గవర్నమెంట్, 100% సబ్సిడీ. రెండవది ఏం చేస్తున్నాం? పిల్లర్స్ పెట్టి కడుతున్నాం మేము. సెకండ్ ఫ్లోర్ కూడా వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉండాలి. ఇల్లు ఒకసారి కట్టిస్తే ఒక 2 జనరేషన్లకు ఆ ఇంటి బాధ పోవాలి. అది కాన్సెప్ట్. డబుల్ బెడ్రూమ్ అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే పర్మనెంట్గా ఆ కుటుంబానికి 2 తరాలకు ఇల్లు సమస్య తీరిపోవాలి అనేది మా ఉద్దేశం. సరే, దాన్ని ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, కానీ మా ఉద్దేశం అది, మా ప్రభుత్వ ఉద్దేశం అది. దాన్ని అట్నే కొనసాగిస్తాం, ఏమని భయపడం. ప్రజలు అర్థం చేసుకున్నారు, మాకు తెలిసిపోయింది. కాబట్టి ఎవరో ఆశిస్తున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు లేదు, అది మేము కట్టుకుంటూ పోతాం. దాంట్లో ఒక డిమాండ్ మాకు ఏమొచ్చిందంటే, మీరు కాలనీస్ కడుతున్నారు సంతోషం, అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కడుతున్నాం, కట్టి వదిలేసం కాకుండా కొంచెం రోడ్లు మోరీలు అవన్నీ కూడా కట్టమంటున్నాం. కాలనీ కట్టినప్పుడు కొంత డిమాండ్ ఏంటంటే మాకు సొంత జాగాలను కూడా కట్టుకుంటాం, అవకాశం ఇవ్వండి అని ప్రజలు కోరుతున్నారు, దానికి ఇస్తాం.
నెక్స్ట్ గవర్నమెంట్లో నెక్స్ట్ టర్మ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఎవరినాయో సొంత జాగాల్లో కట్టుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాం తప్పకుండా. ఇంకో కేటగిరీ కూడా కొంత అడుగుతున్నారు, మాకు కొంచెం డబ్బు ఇవ్వండి, కొంచెం డబ్బు మేము కలిసి కట్టుకుంటాం అని ఇంకో కేటగిరీ కూడా ఉంది. ప్రభుత్వం ఒక 3 లక్షలు 4 లక్షలు ఇస్తే మేము కట్టుకుంటాం అనేది కూడా కోరుతా ఉన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పరిశీలనలో ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు యథాతథంగా కొనసాగిస్తాం ఒకటి, ప్రజలకు సొంత జాగాల్లో కట్టుకుంటాం అంటే దానికి అనుమతిస్తాం రెండవది ఇప్పుడు నేను చెప్పినటువంటి థర్డ్ కేటగిరీ కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. అటువంటి అప్లికేషన్లు ఏమైనా వచ్చినట్టయితే ప్రజలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా సహాయం అందించి దాన్ని కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్టీ సోదరులు డెఫినెట్గా తరతరాల నుంచి కొంచెం అణచివేత గురైనటువంటి జాతి వాళ్ళది. మాకు ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టాలని మేము డెవలప్ అవ్వాలని వాళ్ళు కోరుతున్నారు, దాంట్లో తప్పులేదు. సప్లాన్ పెట్టుకున్నాం, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఏం కార్యక్రమాలు కావాలని నేను అడగడం జరిగింది. మీరు ప్రత్యేకంగా ఏం కోరుతున్నారంటే కొద్దిమంది గ్రూప్స్ పెద్దలు కేశవరావు గారికి కలిసినప్పుడు కానీ నాకు కలిసినప్పుడు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు యాదవులకు ఎట్లయితే మనం పెట్టి ఇచ్చిన స్కీము ఆ టైప్లో కావాలన్నారు. మాకు స్పెసిఫిక్ ఉండాలి, గ్రూపు ఉండాలి, దాంట్లో ఇండివిజువల్ ఉండాలి, మాకు పాయింటెడ్గా బెనిఫిట్ జరిగితే మేము కొంత లాభపడే ఆస్కారం ఉంటుందని కోరినారు. వాళ్ళకి ఎట్లయితే మీరు ఒక 3-4 వేల కోట్లు పెట్టి గొర్రెలు తెచ్చి ఇచ్చినారో మాకు సంవత్సరానికి 2,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు పెట్టి ఈ నెక్స్ట్ టర్మ్ అంతా ఒక 10-15-16 వేల కోట్లతో మాకు స్పెషల్గా చేయండి కార్యక్రమం అడిగినారు. 100% వీఆర్ గోయింగ్ టు డూ దట్. దాని మీద ఆ స్కీమ్ల రూపకల్పన, అవి ఎట్లా ఉండాలా, లాభం ఎంతవరకు ఉండాలి అనే దాని విషయంలో కడియం సిఆర్ గారిని, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ రాములు గారిని, కొప్పుల ఈశ్వర్ గారిని, వారితో పాటు కొంతమంది వేరే వాళ్ళు కూడా తీసుకుంటామన్నారు. కడియం గారి అధ్యక్షతన ఒక కమిటీ చేసినాం. ఈ మేనిఫెస్టో ఫైనల్ స్టెప్కి వచ్చేటప్పటికి ఆ స్కీమ్ కూడా దీనిలో పార్ట్ అవుతుంది. తప్పకుండా ఎస్సీ ఎస్టీల యొక్క స్పెషల్ గ్రోత్ ఇంజన్, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి వీ విల్ కాల్ దిస్ యాజ్ ఎ స్పెషల్ గ్రోత్ ఇంజన్ చేస్తాం. ఒక 10-15 వేల కోట్లు దళితులకు, 6-10 వేల కోట్లు గిరిజనులకు ఖర్చు పెట్టేటువంటి పద్ధతిలో స్కీమ్ డిజైన్ అవుతుంది. దాన్ని మేనిఫెస్టో ఫైనల్ ప్రకటించినప్పుడు దానిలో అనౌన్స్ చేస్తాం. అంతేగా శ్రీ గారి తర్వాత ఈ మధ్య ఒక పాపులర్ డిమాండ్ అమంగ అగ్రవర్ణాలు, మేము మా దాంట్లో పేదోళ్ళు లేరా, మీరు ఎంతసేపు అట్లా చెప్పి బలమైన వర్గాలను వాళ్ళకే పెడతారా, మేము పేదవాళ్ళం కాదా, మా పేదరికాన్ని మీరు కన్సిడర్ చేయరా అని ఒక డిమాండ్ వస్తూ ఉంది. దాంట్లో రెడ్డి కులస్తులు అడుగుతూ ఉన్నారు. మాకు కూడా ఖచ్చితంగా తప్పు లేదు వాళ్ళది, అందులో ఉన్న పేదవాళ్ళు అడిగితే తప్పు లేదు. ఇక్కడ పేదరికానికి కులం లేదు, కులం ఎవరైనా దహించి వేస్తుంది, పేదరికం అనేది ఎవరైనా దహించి వేస్తుంది. వయసులు అడుగుతా ఉన్నారు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.